వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మునగాకు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మునగాకుని కాడలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే కోసి పెట్టుకోవాలి. ఇలా సపరేట్గా ఆకులు కోయటం అనేది కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. పని ఎక్కువగా ఉంటుందని మనం కాడలతో సహా వేసుకుంటే కాడలు ఉడకమన్నమాట కర్రీ చేసినప్పుడు. అందువల్ల మునగాకుని మనం తప్పకుండా కూడా ఓన్లీ ఆకులు మాత్రమే కోసి సపరేట్గా పెట్టుకోవాలి. లేతగా ఉన్న మునగాకు తీసుకుంటే మనకి ఫ్రై చేసినా పప్పు చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మేము ఈ మునగాకుని కొనలేదండి, మేము చెట్టుకి డైరెక్ట్గా కోసుకొచ్చుకున్నాము. పల్లెటూరులో ఉండేవాళ్ళైతే ఇలా చక్కగా అప్పటికప్పుడు మునగాకు కోసుకొచ్చుకొని వండుకోవచ్చు. మునగాకు హెల్త్ బెనిఫిట్స్, అలానే మునగాకు కషాయం, మునగాకు పప్పు, మునగాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పోస్ట్ చేశానండి. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. మునగాకు అంతా కూడా ఇలా కాడలు లేకుండా శుభ్రంగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకుని 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ నల్లగా అయ్యే వరకు మార్చొద్దండి, జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు మీరు మునగాకు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఈ మునగాకు ఫ్రైలో మనం ఇంకా కారం వేసే పని ఉండదండి, ఈ కారమే సరిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో 2-3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. పల్లీలు ఫ్రై అయ్యేలోగా మునగాకు కూడా ఇంకొక స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. వాటర్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పని కొంచెం త్వరగా అవుతుందని నేను ఇక్కడ పక్కన స్టవ్ పైన మునగాకు ఉడికించడానికి పెడుతున్నాను. స్టవ్ సిమ్లో పెట్టి మునగాకులో ఉన్న వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోగా పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మునగాకు కూడా 5-6 నిమిషాల్లో ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి చక్కగా ఉడికిపోయింది. మునగాకు ఇలా సపరేట్గా ఉడికించుకుంటే ఫ్రై త్వరగా అవుతుంది. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. 4 వెల్లుల్లి ఇలా రోట్లో దంచి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. మునగాకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మునగాకు ఫ్రై అయ్యేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలానే పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. పల్లీలు మరీ మెత్తగా పౌడర్లా చేసుకోకూడదండి, కొంచెం బరకగా ఉండాలి. చూడండి, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మునగాకు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మునగాకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో బాగా కలుపుతూ 5-6 నిమిషాల పాటు మునగాకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. మునగాకు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మునగాకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు అలానే ఎండుమిరపకాయల పొడి వేసుకోవాలి. ఇలా పల్లీల పొడి వేసుకోవటం వల్ల మునగాకు ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. మొదటిసారి మునగాకు ఫ్రై తినేవాళ్ళు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. పల్లీ పొడి వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీగా మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్, చపాతీ రెండింటిలోకి తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మునగాకులో ఐరన్, కాల్షియం అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయండి, మన హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, చూశారు కదా చాలా టేస్టీగా మునగాకు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.